ఒక హీరోయిన్ సినిమా వస్తే ఆమె నటన చూడ్డానికే కాదు, ఆమె వేసుకున్న బ్లౌజ్, నగలు, హెయిర్ స్టైల్ చూడ్డానికి కూడా మహిళలు థియేటర్లకు వెళ్లేవారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ 4 భాషల్లో అగ్రతారగా వెలిగిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? బి. సరోజాదేవి. బెంగళూరులో జన్మించిన సరోజాదేవికి చిన్నప్పట్నుంచే నటనంటే ఆసక్తి. దానికి ప్రధాన కారణం ఆమె తండ్రి భైరప్ప. పోలీస్ ఉద్యోగం చేస్తూనే నాటకాలంటే ఎంతో ఇష్టపడే ఆయన తన కూతుర్లోని నటనా ప్రతిభను చిన్నప్పుడే గుర్తించారు. సరోజాదేవి నాటకాల్లో నటిస్తుండగా ఆమె ప్రతిభ సినిమా వాళ్ల దృష్టిలో పడింది. కేవలం 13 ఏళ్ల వయసులోనే కన్నడ సినిమా మహాకవి కాళిదాస ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగులో పాండురంగ మహత్యం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ సినిమాలో సరోజాదేవి పాత్రకు అప్పటి మరో స్టార్ హీరోయిన్ కృష్ణకుమారి డబ్బింగ్ చెప్పారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోలతో నటించిన సరోజాదేవి తమిళంలో ఎన్జీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్లతో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ముఖ్యంగా ఎన్జీఆర్కు సరోజాదేవి అంటే ప్రత్యేకమైన సెంటిమెంట్. ఆమెను తన లక్కీ మస్కట్గా భావించేవారని చెబుతారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరించారు. అక్కడితో ఆగలేదు. హిందీలో రాజ్ కపూర్, దిలీప్ కుమార్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, షమ్మీ కపూర్ వంటి దిగ్గజాలతోనూ స్క్రీన్ షేర్ చేశారు. అందుకే కన్నడ ప్రేక్షకులు ఆమెను ప్రేమగా చతుర్భాషా తార అని పిలిచేవారు. సరోజాదేవి నటనకే కాదు, ఫ్యాషన్కు కూడా ఐకాన్. ఆమె సినిమాల్లో ధరించిన బ్లౌజులు, నగలు, హెయిర్ స్టైల్స్ అప్పట్లో ట్రెండ్గా మారేవి. కానీ ఎంత గ్లామర్ ప్రపంచంలో ఉన్నా తన తల్లి పెట్టిన కొన్ని నియమాలను మాత్రం ఆమె పాటించేవారు. మరో విశేషం ఏంటంటే సాధారణంగా అప్పటి హీరోయిన్ల వెంట తల్లులు స్టూడియోలకు వచ్చేవారు. కానీ సరోజాదేవికి మాత్రం ఆమె తండ్రే తోడుగా ఉండేవారు. షూటింగ్తో అలసిపోయిన కూతురి కాళ్లకు మసాజ్ కూడా చేసేవారట. వివాహం తర్వాత కూడా సరోజాదేవి కెరీర్ ఆగలేదు. భర్త శ్రీహర్ష ఇచ్చిన ప్రోత్సాహంతో సినిమాల్లో కొనసాగారు. దాదాపు 6 దశాబ్దాల సినీ ప్రయాణం, అనేక భాషల్లో వందలాది పాత్రలు, పద్మశ్రీ, పద్మభూషణ్, కలైమామణి వంటి ఎన్నో గౌరవాలు ఆమెను వరించాయి. ఒక్క భాషలో కాదు, 4 భాషల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నిజమైన పాన్ ఇండియా హీరోయిన్ బి. సరోజాదేవి. మీకు బి. సరోజాదేవి నటించిన సినిమాల్లో ఏది ఎక్కువగా ఇష్టం? కామెంట్ చేయండి.